న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంటు పరిధిలో ఉన్న పలు మండలాల్లో నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలివచ్చి ఎన్నికల అధికారులకు నామినేషన్ దాఖలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంటు పరిధిలో ఉన్న పలు మండలాల్లో నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలివచ్చి ఎన్నికల అధికారులకు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ మండల కన్వీనర్
పిన్నమరాజు వెంకటపతిరాజు ముమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కుమారుడు సుమతితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి పొన్నాడ సతీష్ను గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారి వెంట వైస్ ఎంపీపీ బాబ్జీ రాజు, సొసైటీ అధ్యక్షులు మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు, పెద్దిరెడ్డి బుజ్జి, కాశీ పరివాస్ కుమార్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు, ముమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కుమారుడు సుమతితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి పొన్నాడ సతీష్ను గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారి వెంట వైస్ ఎంపీపీ బాబ్జీ రాజు, సొసైటీ అధ్యక్షులు మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు, పెద్దిరెడ్డి బుజ్జి, కాశీ పరివాస్ కుమార్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటనికోన మండలం పల్లంకురం గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ ఆధ్వర్యంలో దాట్ల సుబ్బరాజు సమక్షంలో తన అభిమానులు 50 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మండలంలో పలు గ్రామాల్లో ముఖ్యంగా పల్లంకురు పరిసర గ్రామాల్లో అత్యంత ప్రభావం చూపించగలిగే ముఖ్య నాయకుడు శివకుమార్ వర్మ చేరికతో తెలుగుదేశం పార్టీ కాటనికోన మండలంలో మరింత బలం పుంజుకోనుంది. శివకుమార్ వర్మ చేరికపైన బుచ్చిబాబు మాట్లాడుతూ వర్మ చేరికలతో కాటనికోన మండలంలో తమ బలం మరింత పెరిగిందని, శివకుమార్ వర్మ మండలంలోని యువకులను ప్రభావం చేయగల వ్యక్తి బుచ్చిబాబు అని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటనికోన మండలం పల్లంకురం గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ ఆధ్వర్యంలో దాట్ల సుబ్బరాజు సమక్షంలో తన అభిమానులు 50 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మండలంలో పలు గ్రామాల్లో ముఖ్యంగా పల్లంకురు పరిసర గ్రామాల్లో అత్యంత ప్రభావం చూపించగలిగే ముఖ్య నాయకుడు శివకుమార్ వర్మ చేరికతో తెలుగుదేశం పార్టీ కాటనికోన మండలంలో మరింత బలం పుంజుకోనుంది. శివకుమార్ వర్మ చేరికపైన బుచ్చిబాబు మాట్లాడుతూ వర్మ చేరికలతో కాటనికోన మండలంలో తమ బలం మరింత పెరిగిందని, శివకుమార్ వర్మ మండలంలోని యువకులను ప్రభావం చేయగల వ్యక్తి బుచ్చిబాబు అని చెప్పారు. నాటి చక్రవర్తి గారు మచ్చ శ్రీనివాస్ గారు, రామరాజు గారు, అయిపోయింది. తెలుగోటి మల్లేశ్వర గారు, మల్లన్నారా, లోకల్ శ్రీనివాసరావు గారు, అందరూ రావాలి.
ఈతకోట శ్రీనితేష్, రాజేష్, రాంబాబు, సురేష్, అందరూ చూస్తే ఈరోజు 5 సంవత్సరాల క్రితం చేసిన తప్పు సరిదిద్దుకోవడం జరిగింది. ఏంటంటే ప్రతి మనిషి ఏమనుకుంటారంటే ఇంకా బెటర్మెంట్ ఉండాలని కోరుకుంటాం. గతంలో తెలుగుదేశం పార్టీ బాగా చేసినప్పటికీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చాలా మటుకి మంచి కార్యక్రమాలు ఏంటి, రోడ్లు ఏంటి, వాటర్ ఏంటి, బ్రిడ్జ్లు ఏంటి, ఇలాంటివన్నీ చేసినప్పటికీ మేమేంటంటే మన రాజశేఖర రెడ్డి గారి మీద ఏదో చిన్న గౌరవంతో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటే ఆయన ఏదో చేస్తారని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఆయన ఎన్నుకున్న తర్వాత కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి సీఎం వరకు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి జడ్పీటీసీ దగ్గర నుంచి అలా సీఎం వరకు కూడా అందరూ అవినీతిలో కూరుకుపోయి ఇసుక దోపిడీలు అలాంటివన్నీ చేస్తూ అభివృద్ధి మీద అలా ఏ విధమైన ఇది చూపు లేకుండా ఓన్లీ ఏంటంటే వాళ్ళు దోసుకోవడం కోసం మన అధికారంలో ఉన్నాం అన్నట్టు ప్రవర్తించారు. వాళ్ళకి వాళ్ళని అధికారంలో నుంచి దింపేవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనల్ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకెళ్తూ సంక్షేమాల మీద తో పాటు అభివృద్ధి మీద కూడా పెట్టి ఏంటంటే గత 3 సంవత్సరాలు ఏంటంటే లాస్ట్ 3 years మేము ఊరిని హైదరాబాద్లో ఉంటాం. ఏదో ఊరి మీద అభిమానంతో వచ్చి ఏదో చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అలాంటిది హైదరాబాద్ నుంచి రావాలంటేనే ఆ రోడ్లు చూసి భయపడే పరిస్థితి ఉండేది మాకు గత 3 సంవత్సరాల నుంచి. అలాంటి ప్రభుత్వాన్ని దించి మనం మంచి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నేను మా గురుగారు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీద టీడీపీలో జాయిన్ అయ్యాను. ఈరోజు మా స్వగ్రామమైన ముమ్మడివారం నియోజకవర్గంలో వచ్చి నేను జాయిన్ అయ్యాను తెలిసి నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు, నాతో పాటు చాలామంది కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈరోజు బుచ్చిబాబు గారు మా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు నామినేషన్ వేశారు. అధిక సంఖ్యలో జనాలు పాల్గొనడం జరిగింది. ఆయన కూడా అధిక మెజార్టీతో, గతంలో కంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఆ జనం చూస్తేనే అర్థమవుతుంది. అలాగే కూడా టీడీపీ పార్టీ కూడా 120 స్థానాల పైన వచ్చి స్థానాలు గెలుపొంది అధికారం చేపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుమారు 930 కోట్ల ప్రజాధనాన్ని సాక్షి దినపత్రికకు మళ్లించుకున్న ఘనుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ పైన నిప్పులు చెరిగారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం బీచ్ రోడ్ సెంటర్లోని వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మత్స్యకారులకు అవసరమైన హార్బర్ నిర్మాణం పూర్తి స్థాయిలో ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. హార్బర్ నిర్మాణ గోడకు గుద్దుకొని మత్స్యకారుల ప్రాణాలు పోతుంటే పట్టించుకొని చేతకాని ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మత్స్యకారులు సామాజిక భవనాలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవడం సిగ్గుచేటని అన్నారు. సగం నిర్మించి వదిలేసిన హార్బర్ కారణంగా మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు ముర్రా కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. నా జీవితాన్ని సినిమాలో చూపించారు అంతే తేడాదని. అలాంటి మీకు ఎస్సీజెడ్ ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో దాన్ని సంపూర్ణంగా సాకారం చేస్తాం. రైతాంగానికి చెప్తున్నా, అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి. నాకు అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను. మత్స్యకారుడి కష్టం ఎలా ఉంటుందో నేను అసెంబ్లీలో గళం వినిపిస్తాను. మీ గళం అవుతాను, మీ గొంతు అవుతాను.
మీ ఆత్మనవుతాను నేను. ఒక చేనేత కార్మికుడు మగ్గం నేసి నేసి వెన్నెముక కరిగిపోయి ఉంటుంది, ఇరిగిపోయి ఉంటుంది. ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. మనకి నడిచే ఇది లేదు. సాయంత్రాల పూట మన కుటుంబాలు తెలుగుని ఒక మెరీనా బీచ్ లాగా లేదు. నేను మన కూటమి అభ్యర్థిగా వర్మ గారి మద్దతుతోటి, కృష్ణరాజు గారి మద్దతుతోటి మీరు నన్ను గెలిపిస్తున్నారు తెలిసి నేను కోరుకునే నాకు చిన్న మెజారిటీ సరిపోదు, బలమైన మెజారిటీ కావాలి. మీరు ఇవ్వండి నాకు బలమైన మెజారిటీ. నేను మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా, ఉప్పాడలో అద్భుతమైన బీచ్ కారిడార్ నిర్మించుకుందాం. దీనిని ఒక మొత్తం తూర్పు గోదావరి జిల్లా అంతా ఉప్పాడ బీచ్కి వస్తే ఆహా ఏముంది పిఠాపురంని మోడల్ టౌన్ గా చేద్దాం, స్పిరిచువల్ డెస్టినేషన్ గా చేద్దాం. మన అంటే ఇన్ని రకాల విభిన్నమైన కులాలు మతాలు కలిసి ఒక ఆస్పిరేషనల్ సొసైటీ. ఏం గొప్పగా ఉంది నిజంగా. భారతదేశం తాలూకు కలయిక ఇంత అద్భుతంగా ఉంటుందా? భారతదేశం తాలూకు అన్ని ఎలా ఉండాలి అది తీసుకొస్తాం. మీరింత ప్రజలు వారికి నేను ఒకటే మాటిస్తున్నా, ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, దేశం అంతా చెప్పిస్తాను. నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం. పిఠాపురం అన్ని రంగాల్లోనూ కంప్లీట్ అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి ఒక కుటుంబంలో పనిచేద్దాం. వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, సిల్క్ రైతుల సమస్యలు కానీ, మత్స్య సంపద కానీ, పాడి పరిశ్రమలు కానీ, చేనేత కానీ, ఇలా అన్ని రకాల రైతాంగాన్ని నేను ఆదుకుంటాం. మేమందరం ఉమ్మడిగా ఆదుకుంటాం. అలా అదంతే కాకుండా శ్రీపాద శ్రీవల్లభుడు, పురుహూతిగా అమ్మవారు, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, బషీర్ బీబీ దర్గా, ఇలాంటి ఇన్ని గుడులతో, ఇన్ని మతాలతో ఆధ్యాత్మికత సమ్మిళితమైన ప్రాంతం పిఠాపురం. ఇది ప్రపంచానికి తెలియజేస్తాం, దేశం మొత్తానికి తెలియజేస్తాం. ఇది ఒక బలంగా అన్ని సర్వ మతాల వారు ఇక్కడికి వచ్చి వారి దేవుళ్ళు సందర్శనార్థం టూరిజంను డెవలప్ చేస్తాం. అంటే మీరు రాళ్ళు ఇచ్చిన నేను తీసుకుంటాను. నేను భారతదేశంలో 10 ఏళ్ల పాటు నేను ఎందుకు నిలబడగలను, బలంగా గట్టిగా ఎందుకు నిలబడగలను అని చెప్పడానికి ఒకటే మాట. 10 ఏళ్ల పాటు, దశాబ్దం పాటు ఒక్క పదవి లేకుండా, ఒక్క ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన దశాబ్దం పాటు భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ నడిపింది, అది నేనే నడిపాను. బిడ్డలు తండ్రులు రాజకీయ నాయకులు వచ్చేమో కానీ నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని, మీలో నుంచి వచ్చిన వాడిని, సగటు మధ్యతరగతి మనిషిని. నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో. నేను మీ కష్టాలకు నా భుజం కాసేస్తాను. మీ అందరికి నా డబ్బు, నా శ్రమ, దశాబ్దంన్నర కాలం నా జీవితం, ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం ధారపోసాను. ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు. నా శ్రమంతా మీకోసం పెట్టాను. ముఖ్యంగా ఆడబిడ్డలకి, యువతకి నేను మీకు బంగారు భవిష్యత్తు చేయడానికి నేను నిలబడిపోయాను. అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమిని బయటికి తీసుకొచ్చాను. రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ భావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకానికి. అలాగే ఎస్సీకి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ అన్ని రకరకాల పథకాలకు మళ్లించి మీకు ఖర్చు పెట్టామని చెప్తున్నాడు. మేము రాగానే ఒకే నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్స్ కానీ, బీసీ సబ్ ప్లాన్స్ కానీ మీ కులాల కోసం అయితే ఉద్దేశింపబడిందో వాటన్నిటినీ సంపూర్ణంగా మీకే జరిగేలా చేస్తాం. హామీ ఇస్తున్నాం. మీకు తెలిసిన సంగతి, వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వాలంటే దాని పర్యవసానం ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం. అందుకే చెప్తున్నా, ఈరోజు నేను మీ అందరి తరఫున అడుగుతున్నా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా
చూసే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది. దీనికి మీరు ఈ రోజున మెచ్చుకోళ్ళు తిడుతున్నారు, మీరు మెచ్చుకుంటున్నారు. రేపు పొద్దున తప్పు చేస్తే నన్ను నిలదీసే హక్కు కూడా మీకుంది. ప్రజాస్వామ్యాలు మీకు తెలియజేస్తాను. నేను భయపడట్లా. ఎందుకు భయపడట్లా? నాకు జగన్ లాగా 1000 కోట్ల అవసరం లేదు. అరే, ఉన్న బలాన్ని, శక్తిని, మీరు ఇచ్చిన ప్రేమని తీసుకుని మీకోసం పనిచేస్తాను. అందులో నాకు భయాలు ఉండవు. చేసుకుంటారు సంక్రాంతి పండుగ, అలాగే క్రిస్మస్ పండుగ ఇంకా బాగా చేసుకుంటారు. అంచేత మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ 144 నియోజకవర్గాల్ని పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకుని మోస్తా ఉన్నారు. నియోజకవర్గాల్ని భుజాన్ని వేసుకుని మోస్తా ఉన్నారు. తుని, పెద్దాపురం, కాకినాడ, పత్తిపాడు అన్నీ కూడా మరి జనసేన మోస్తా ఉంది. మన పిఠాపురం వచ్చేసరికి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు కోరారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్కి, అదేవిధంగా బీజేపీ కృష్ణన్ రాజు గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఈవేళ మత్స్యకార సాధనకు సంబంధించి సముద్రంలో ఓఎన్జీసీ, రిలయన్స్ రిగ్గులన్నీ కూడా డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే మన మత్స్యకారులకు ఎవరికి రూపాయి ఇవ్వకుండా కోనసీమలో ఉన్న మత్స్యకారులకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఓఎన్జీసీ కంపెనీ నుంచి 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయపురం మండలంలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నియోజకవర్గంలో ఈశాన్య గ్రామాలైన విసావరం, నదురుబాద గ్రామాల నుంచి ఎన్నికల ప్రచారానికి వేగుల శ్రీకారం చుట్టారు. ఆ గ్రామాలతో పాటు వెదురుపాక, రాయవరం, లొల్ల గ్రామంలో ప్రచార రథం పైన నుంచి ఎమ్మెల్యే వేగుల ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి ఎన్డీఏ కూటమికి ఘన విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయపురం మండలంలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నియోజకవర్గంలో ఈశాన్య గ్రామాలైన విసావరం, నదురుబాద గ్రామాల నుంచి ఎన్నికల ప్రచారానికి వేగుల శ్రీకారం చుట్టారు. ఆ గ్రామాలతో పాటు వెదురుపాక, రాయవరం, లొల్ల గ్రామంలో ప్రచార రథం పైన నుంచి ఎమ్మెల్యే వేగుల ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి ఎన్డీఏ కూటమికి ఘన విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అధికార పార్టీ వారు శాంక్షన్ బిల్డింగ్ ని ఎందుకు కట్టించుకోలేకపోయారని చెప్పి వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ కులం ఈ కులం అని కాకుండా అందరికీ కలిపి సమతా కళ్యాణ మండపం 50 లక్షలు ఈ చిన్న గ్రామానికి. మరి దానికి ఒక సమాధానం చెప్పాలి.
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం. పిఠాపురం జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెపు శ్రీనివాస్ కాకినాడ పిఠాపురం జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం అంటూ జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెపు శ్రీనివాస్ అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ కు వేలాదిగా స్వచ్ఛందంగా హాజరయ్యారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిల్లా శివశంకర్, జ్యోతుల శ్రీనివాసు, తెలంగాంశెట్టి వెంకటేశ్వరరావు, దానం లాజర్ బాబు, కంబాల దాస్బాబు, చెల్లిపోయిన సతీష్, కురుమల్ల రాంబాబు, మారిశెట్టి బుజ్జి, జ్యోతుల సతీష్, మచ్చ అమ్మాజీ, మొరాల శెట్టి, సునీల్ కుమార్, తొలటి శిరీష, చల్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం అంతా కూడా పిఠాపురం వైపు చూసే విధంగా నేనైతే నామినేషన్ వేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అత్యధిక మెజార్టీతో పిఠాపురం నుంచి కళ్యాణ్ గారిని మన అసెంబ్లీకి అయితే పంపించబోతున్నాం. ఇక్కడ జరిగిన నామినేషన్ అన్నీ విని ఎరిగిన రీతిలో జరిగింది. ఇప్పటికొచ్చి ఎక్కడా కూడా ఏ నాయకుడికి నామినేషన్కి ఇంత ఎత్తున జనం రావడం అయితే మనం ఎక్కడా చూడలేదు. అది మీరు మీడియా మిత్రులందరూ కవర్ చేశారు. ప్రపంచం అంతా కూడా నిన్నటి నుంచి కూడా ఈ నామినేషన్నే చాలా గొప్పగా చెప్పుకునే విధంగా జరగడం మేమందరం చాలా సంతోషం. అయితే పై నుంచి ఈ ఎలక్షన్కి పంపించిన మన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు అయితేనో, మన అజయ్ గారు, ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. అందరం కూడా చాలా పకడ్బందీగా అయితే మేము ఎలక్షన్ చేయబోతున్నాం. కానీ విని ఎరగని రీతిలో రిజల్ట్ కూడా మనం చూడబోతున్నాం. నమస్కారాలు. ఈ కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నది. రాష్ట్రం అంతటా కూడా ఈ విజయ దిందుకి మ్రోగించబోతున్నది. మనకు రాష్ట్రానికి రేపు మంచి రోజులు రాబోతున్నాయి. ఒక మంచి సుస్థిరమైన సుపరిపాలన అందించే ఈ కూటమి రేపు రాబోతున్నదని చెప్పి నిన్న జరిగిన ఏదైతే పిఠాపురంలో నామినేషన్ పర్వంగా జరిగిందో, ఒక పండగలాగా జరిగిందో, దానికి సంకేతం అండి. మేము ఇంతకన్నా ఒకటి జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి పెట్టింది. తర్వాత ఇవాళ మా పిఠాపురం నాయకులందరూ కూడా ఇవాళ కూర్చోన్నారు. మేము తర్వాత ఈ నిన్న జరిగిన దాన్ని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకుపోయి ఇంకా దీన్ని మేము గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా గట్టి చేసుకొని మాకేదైతే విజయ సంకేతాలు కనిపిస్తున్నాయో దాన్ని పూరించి మేము కంప్లీట్గా ఆ విజయాన్ని సాధించడానికి మా నాయకులంతా కలిసి ఇంకా గ్రౌండ్ చేయాల్సినవన్నీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అయితేనే చేసుకుంటున్నాం. మీ అందరికీ మరొకసారి ఎలక్షన్స్ అయిపోయేంత వరకు, ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా మీ యొక్క సహకారం మాకు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎత్తున ప్రజానీకం స్వచ్ఛందంగా తరలివచ్చి నామినేషన్ అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. మేము ముందు నుంచి కూడా ఒకటే చెప్తున్నాం. ప్రజానీకం, పిఠాపురం ప్రజానీకం మా అధ్యక్ష వారిని నిండు హృదయంతో ఆశీర్వదించి ఇక్కడికి రమ్మని కూడా వారిని అనేక సందర్భాల్లో కూడా వారు కోరి ఉన్నారు. వారి యొక్క కోరిక మన్నించి మా అధ్యక్ష గారికి వచ్చినప్పుడు నిన్నటి రోజున ఈ పిఠాపురం ప్రజానీకం చూపించినటువంటి స్పందన అనిర్వచనమైనది, ఎక్కడా కూడా మాటల్లో వర్ణించలేనటువంటిది. ఈ కార్యక్రమం మీరంతా చూశారు. ఉదయం 10 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన 60,000, 70,000 అంటే లెక్కతో ఎవరు కూడా ఇంత పెద్దగా అని చెప్పలేము. అంత ప్రజానీకం కూడా, అంతమంది జన సైనికులు, మా నాయకులు కూడా కార్యక్రమం మొదల నుంచి అధ్యక్షుల వారి నామినేషన్ పూర్తి చేసుకుని ఈరోజు ఈ పత్రికా సమావేశం చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు శ్రీ వేములపాటి అజయ్ గారు, అదేవిధంగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి తెలంగాంశెట్టి వెంకటేశ్వరరావు, మొరాల సునీల్ గారు, మచ్చ అప్పాజీ గారు, చల్లా లక్ష్మి గారు, వెన్నా జగదీష్ గారు, జ్యోతి శ్రీనివాస్ గారు, వెన్నప చక్రధరరావు గారు, వాకపల్లి సూర్యప్రకాష్ గారు, యోగా వెంకటరమణ గారు, కంబాల దాస్ గారు, కాకి గంగాధర్ గారు, సురవరపు రమేష్ గారు, సురేష్ గారు, గురిమల్ల రాంబాబు గారు, గోలేటి శిరీష్ గారు, లాదర్ బాబు గారు, మర్రి దొరబాబు గారు, దేవరపల్లి వెంకట శ్రీనివాస్ గారు, మారిశెట్టి రాలేదండి సానా నాగ్ గారు, కోడూరి నాగేశ్వరరావు గారు, మర్నీడి రంగబాబు గారు, మేడిశెట్టి నాగమరి గారు నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం శ్రీ విద్యాలయ హైస్కూల్ మైదానంలో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో శ్రీ బెస్ట్ విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రుల నడుమ కన్నుల పండుగ నిర్వహించారు. కరెస్పాండెంట్ చోట్శెట్టి శ్రీనివాస్ పాఠశాల ప్రారంభం నుంచి విద్యార్థులకు క్రమశిక్షణతో పాటుగా చదువుతో పాటుగా సమాజంలో విద్యార్థుల పాత్రను ప్రదర్శించే తీరు పట్ల అవగాహన కల్పించుట, అనేక చక్కటి కార్యక్రమాలతో పాటుగా చదువులో మండల స్థాయిలో ర్యాంకులు సాధించడం శ్రీ విద్యాలయ ప్రత్యేకత. బుధవారం చిన్నారులతో ఆటపాటలతో సందడి చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను వారు అందజేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం శ్రీ విద్యాలయ హైస్కూల్ మైదానంలో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో శ్రీ బెస్ట్ విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రుల నడుమ కన్నుల పండుగ నిర్వహించారు. కరెస్పాండెంట్ చోట్శెట్టి శ్రీనివాస్ పాఠశాల ప్రారంభం నుంచి విద్యార్థులకు క్రమశిక్షణతో పాటుగా చదువుతో పాటుగా సమాజంలో విద్యార్థుల పాత్రను ప్రదర్శించే తీరు పట్ల అవగాహన కల్పించుట, అనేక చక్కటి కార్యక్రమాలతో పాటుగా చదువులో మండల స్థాయిలో ర్యాంకులు సాధించడం శ్రీ విద్యాలయ ప్రత్యేకత. బుధవారం చిన్నారులతో ఆటపాటలతో సందడి చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను వారు అందజేశారు. Through SMS, WhatsApp and parent teacher meeting. పెట్టినే పెట్టతురు పెళ్లి కూతురు వేడి పుట్టే పెళ్లి
ఇందులో యాక్ట్ చేసిన ప్రతి స్టూడెంటు కూడా తన చక్కటి అభినయంతో మనల్ని ఎంతగానో అలరించారు. ఒక స్టూడెంట్ని డీల్ చేయాలని అంటేనే చాలా కష్టం. ఎంతమంది స్టూడెంట్స్ని ఎంతలాగా డైరెక్ట్ చేసిన మన మల్టీ టాలెంటెడ్ పర్సన్ శ్రీ కామేశ్వరి మేడం గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. కామేశ్వరి మేడం గారు. She is the director of this Ramayana skit. యాక్చువల్ గా రామాయణం అని అంటే సంపూర్ణ రామాయణాన్ని అతి తక్కువ టైంలో సంక్షిప్త రామాయణంగా మనకి తెలియజేసిన మేడం గారికి, అదేవిధంగా ప్రతి స్టూడెంట్ కి కూడా మీరు కరచాల ధ్వనులతో గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. నెక్స్ట్ సాంగ్ తోటి మనం గత సంవత్సరం నుంచి చూస్తున్నాను బాబీని. ఈ సంవత్సరం చాలా స్ట్రగుల్ అనిపిస్తున్నప్పటికీ తన పర్సనల్గా చూసుకున్నాడు తప్ప స్కూల్ మీద కనీసం తన బాధని ఏ ప్రభావం లేకుండా చూసుకున్నాడు. అట్లాగే ఈ 10th రిజల్ట్లో అది తెలిసింది. చాలా మంచి రిజల్ట్ వచ్చినందుకు స్కూల్ విద్యార్థులకు, మేనేజ్మెంట్కు, టీచర్లందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇలాంటి చోట్ల మాట్లాడాలంటే మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మేము వచ్చేది వేరు, దీనికోసం కరస్పాండెంట్ పిలిచారు, ఏదైనా మనకు తెలిసిన 2 మంచి విషయాలు పిల్లలకు చెప్పాలి, అట్లాగే తల్లిదండ్రులు చెప్పాలి. కానీ మీ బోర్డు అంతా దీని మీద ఉంటుంది. పిల్లలు ఉన్నారంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ మీద ఉంటుంది. తల్లిదండ్రులు మన పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేస్తారో, ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారో, ఎలా పర్ఫామ్ చేస్తున్నారో అన్న దాని మీద ఉంటుంది. కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగానే ఉంటుంది. అయినా పిలిచినందుకు వచ్చినందుకు మేము మాట్లాడాలి కదా. ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పర్టికులర్గా మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఆనందంగా ఉంది, ఇంకో రకంగా బాధగా ఉంది. ఆనందం అంటే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చదువుకున్నప్పటికీ మా తర్వాత మీరు, మీ తర్వాత మీ పిల్లలు, చాలా తేడా వచ్చింది. ఏం చెప్పిన వెంటనే వర్క్ చేస్తున్నారు. చాలా అద్భుతమైన భగవంతుడు దైవాలు చాలా తెలివితేటలతో ఉంటున్నారు. చాలా ఆనందం. 40-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలియని విషయాలు 6-7 సంవత్సరాల పిల్లలకు కూడా తెలుస్తున్నాయి. చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎలా వస్తుందంటే గాడ్ గ్రేట్. అంటే మనకు అది భగవంతుడి దైవాల్లో ఆశీపడ్డు. గత సంవత్సరం నుంచి చూస్తున్నాను బాబీని. ఈ సంవత్సరం చాలా స్ట్రగుల్ అనిపిస్తున్నప్పటికీ తన పర్సనల్గా చూసుకున్నాడు తప్ప స్కూల్ మీద కనీసం తన బాధని ఏ ప్రభావం లేకుండా చూసుకున్నాడు. అట్లాగే ఈ 10th రిజల్ట్లో అది తెలిసింది. చాలా మంచి రిజల్ట్ వచ్చినందుకు స్కూల్ విద్యార్థులకు, మేనేజ్మెంట్కు, టీచర్లందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇలాంటి చోట్ల మాట్లాడాలంటే మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మేము వచ్చేది వేరు, దీనికోసం కరస్పాండెంట్ పిలిచారు, ఏదైనా మనకు తెలిసిన 2 మంచి విషయాలు పిల్లలకు చెప్పాలి, అట్లాగే తల్లిదండ్రులు చెప్పాలి. కానీ మీ బోర్డు అంతా దీని మీద ఉంటుంది. పిల్లలు ఉన్నారంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ మీద ఉంటుంది. తల్లిదండ్రులు మన పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేస్తారో, ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారో, ఎలా పర్ఫామ్ చేస్తున్నారో అన్న దాని మీద ఉంటుంది. కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగానే ఉంటుంది. అయినా పిలిచినందుకు వచ్చినందుకు మేము మాట్లాడాలి కదా. ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పర్టికులర్గా మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఆనందంగా ఉంది, ఇంకో రకంగా బాధగా ఉంది. ఆనందం అంటే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చదువుకున్నప్పటికీ మా తర్వాత మీరు, మీ తర్వాత మీ పిల్లలు, చాలా తేడా వచ్చింది. ఏం చెప్పిన వెంటనే వర్క్ చేస్తున్నారు. చాలా అద్భుతమైన భగవంతుడు దైవాలు చాలా తెలివితేటలతో ఉంటున్నారు. చాలా ఆనందం. 40-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలియని విషయాలు
6-7 సంవత్సరాల పిల్లలకు కూడా తెలుస్తున్నాయి, చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎలా వస్తుందంటే గాడ్ గ్రేట్, అంటే మనకు అది భగవంతుడి దైవాల్లో వచ్చి. Thank you, sir. Thank you so much. Please take the seat. All of you give a big hands. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.